హలో ఫ్రెండ్స్, మీరు ఆ సినిమాలో వచ్చేమో ఎట్లుందో చూసేయండి. మేమైతే రాచమ్మల్ వెళ్ళాము. అది టైం పాస్కి మంచిగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ఈ రాయచండి మాల్ చాలా బాగుంటుందండి. చాలా టైంపాస్ అవుతుంది పిల్లలకి. మనము వెళ్ళగానే కార్డు తీసుకోవాలి. మనము కార్డు మీద 500 నుంచి 5000 వరకు ఉంటుందండి ఛార్జ్. మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. మేము 1500 అయితే తీసుకున్నాము. గేమ్స్ ఆడుకుంటున్నాము. కొన్ని గేమ్స్కి మనకి కాయిన్స్ వస్తాయి. అవి మన కార్డులోనే యాడ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. పిల్లలకి ఫుల్ టైంపాస్. ఇది మా పిల్లల స్కూల్ ఎదురుగానే ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు మారం చేయడం వల్ల తప్పట్లేదు. అందులో మాకు కొన్ని కాయిన్స్ ఉండిపోతున్నాయి అన్నమాట మా కార్డు మీద. ఇంకా అందుకని అవి యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళి ఆడిపించామన్నమాట. ఇది లాస్ట్ డే స్కూల్ అన్నమాట. నేను అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కొంపల్లి దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇది లైటింగ్ బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే బాగుంటుందండి. ఇక్కడ చూడు కన్నీ బొమ్మ, ఏం బొమ్మ వచ్చిందో చూడు. దయ్యం బొమ్మ. ఏది? తెలుసు. అయ్యా, అక్కడే కూర్చున్నావేంట్రా నువ్వు వెళ్ళి? నీకు తెలియదు అది దయ్యమని? తెలుసు. మరి నిన్నే చూస్తుంది అది. అదొక మొక్క, ఇదొక మొఖం కదా. 2 మొక్కలు ఉన్నాయా? ఎందుకట్లా అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు అక్కడ ఎక్కినావు పైన? డాడీ ఎక్కించింది. ఏమేమి గేమ్స్ ఆడుకున్నావు లోపల? జంపింగ్, ఇంకా హార్స్ ఎక్కావు కదా, ఇంకా బోటింగ్ చేసావు. ఇగో ఇందులోకి వెళ్ళాలి, కిడ్స్ ప్లే ఏరియా. ఇది మరీ చిన్నపిల్లలు అన్నట్టు కదా. దీంట్లోకి కూడా వెళ్ళి ఆడుకున్నావు కదా చాలాసేపు. అవును. తర్వాత వెళ్ళి ఇక్కడ వచ్చేసాం. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సాక్సెస్ వేసుకోవాలి ఫస్ట్, ఓకేనా? అవి 50 రూపీస్ అక్కడే కొనుక్కొని వేసుకోవాలి. లేదు మనకు ఉన్నాయనుకో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళొచ్చు. సాక్స్లు వేసుకొని వెళ్ళి లోపలికి అప్పుడే ఆడుకోవాలి, లేకపోతే నాట్ అలౌడ్ కదా. అవును. అయితే ఇప్పుడు రాదు. ఎందుకు? ఎందుకంటే ఇంకా షాక్లు వేసుకోలేదు.
అందుకే గ్రేషుకి లాస్ట్ డే స్కూల్ కదా ఆ రోజు, అందుకే యూనిఫామ్లోనే ఉంది. అందుకే మేము ఊరుకొనే తీసుకొచ్చినాం మర్చిపోయి. ఎంతసేపు ఆడుకున్నారు ఇందులోనా 70 minutes. 150 రూపీస్ పే చేయాలి ఈ ఏరియాలో ఆడుకోవాలంటే. అవును 1 అవర్ ఆడుకొనిస్తారు. అవును కొంచెం సేపు ఎక్కువైనా ఏమన్నారు, 1.5 అవర్ అట్లా కదా. ఇందులో ఏమేమి గేమ్స్ ఆడినాను? ఏమేమి గేమ్స్ ఆడినా అంటే సిగ్గుదానా ల్యాడర్ రేస్ లేదు. లెవెన్స్ లేదు. ఇంకేం ఆడినా అంటే గుర్రం ఎక్కిన. మీ ఫ్రెండ్ ఆరా ఇడెవరు? వాటెవరు డాడీ ఫ్రెండ్. కార్ ఎలా రైడ్ చేశాడు తను చూసావా నువ్వు? ఫుల్ స్పీడ్. అవును ఆ బాబు వాళ్ళది ఇల్లు రాయచండి మన పక్కనే ఉంటుందంట. తను రోజు వస్తాడంట ఆడుకోవడానికి. అట్లా ఆడుకొని తనకు వచ్చేసింది అనమాట. ఇంకా ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుండో చూసినావా కారు. మమ్మల్ని కూడా ఆర్పి అంటే ఆర్పియాలి వేరు. మీకు రాదు, నాకు డబ్బలు వచ్చింది. దాపించుకుంటుంది. నాకు వచ్చిందా? ఆ బాబు అంటే రోజు ఆడతాడు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది. నీకు తాకుతుంది గోడలకి. తాకండి నేర్చుకోవాలి ఫస్ట్ ఎవరికి రాదు. నా బుల్లెట్ బండి ఇట్లా అలాంటి పోనేద్దామే. బాల్స్ చూడు, కలర్ బాల్స్. ఇగో ఈ గేమ్ ఆడినప్పుడు మనకి కొన్ని అవి వచ్చాయి కదరా, ఏంటి కప్పలు. అదే ఈ గేమ్ ఆడితే మనకు కొన్ని టోకెన్స్ వస్తాయి కదా, అవి మన కార్డులో యాడ్ అవుతాయి అన్నట్టు. ఇంకా మనము ఎక్స్ట్రా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నువ్వు ఇది కూడా ఎక్కావు కదా? ఇది కూడా ఎక్కిన. కానీ ఇది బాగుందా, నీకు నచ్చిందా? మరెందుకు ఎక్కావు? ఇది మరీ చిన్న పిల్లలకి 1-2 years ఉంటారు చూడు, వాళ్ళకి. అగో చూడు, అది జస్ట్ అక్కడే మూవ్ అవుతుంది అంతే. అందుకని 1-2 years ఉంటారు చూడు చిన్నపిల్లలు, నర్సరీ ఉంటారు కదా వాళ్ళకి. కింద బాగుంది. అది కూడా ఏం పోదు, అక్కడే జస్ట్ మూవ్ అవుతుంది అంతే. ఇగో డెవిల్ హౌస్ రా. డెవిల్ హౌస్ అంటే దెయ్యం ఉంటుంది అంట లోపల. నిజంగా లోపల వస్తుంది. బయట ఎందుకు అట్లా ఏరోప్లేన్ ఎక్కింది గ్రేషు. బయట అట్లా పెడితే ఆ సింబల్ నువ్వా? కదా నువ్వు. అవును తెలీదా? మర్చిపోయినా. నచ్చిందా నీకు రాయచండి మాలు? అందుకే ఇన్నిసార్లు వెళ్తున్నారా మీరు? అవును. ఏమెక్కినావు? ఏంటిది? హెలికాప్టర్. నేను రాను మరి. నెక్స్ట్ టైం నువ్వు వెళ్తావా? నువ్వు రా. నేను డాడీ రాము. నువ్వు గ్రేష్ వెళ్ళి ఆడుకోండి. దూరం ఉంది కదా ఇది. మరి ఎట్లా నువ్వు కూడా వస్తున్నావు కదా అని. నేనేమన్నా ఆడుకుంటున్నానా? నువ్వే ఆడుకుంటున్నావు కదా. మేమేం రాము ఈసారి, ఇంటి దగ్గరే ఉంటాం. మీరే ఆడుకోండి. ఎందుకు? మీరు ఉంటారు కదా. ఇప్పుడు ఎన్నోసారి వెళ్ళినావురా నువ్వు ఇక్కడికి? 3సారి. బోర్ కొట్టట్లేదా నీకు మరి? కొట్టట్లే. ఎందుకట్లా? ఎందుకంటే ఆడుతున్నాం కదా. బాగా నచ్చిందా? ఓకే. ఇదిగో బోటింగ్ వచ్చింది. బోటింగ్ ఎక్కాను నేను. పింక్ కలర్ బోటింగ్ ఎక్కా. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేరు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మాకు లైక్స్ లేరు. సబ్స్క్రైబర్స్ లేరా? అవును. ఎంతమంది ఉన్నారు? 37 ఉండే. 637. డైలీ అప్లోడ్ చేయాలి వీడియోస్, మరి అప్పుడే వస్తారు సబ్స్క్రైబర్స్. కంటెంట్ ఉండాలి. మనకేముంది, కంటెంట్ ఏం లేదు. డైలీ అప్లోడ్ కూడా చేయట్లేదు వీడియోస్. అదే చేస్తుంటే వస్తలేరు.
కంటెంట్ చేస్తున్నావా? ఆ, అయినా రావట్లేదా? అవును. వస్తారులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అవును ఫ్రెండ్స్. చెప్పు. మీ ఫ్రెండ్ ఇందాక చూశాడు కదా, అక్కడ నీతో ఆడుకున్నాడు కదా, ఆ కార్ ఎట్లా డ్రైవ్ చేస్తాడో చూద్దామా? ఇదిగో వచ్చేసాడు. చూడు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. రాని మరి కొంచెం అదిగో కంపేర్లే నాకు. ఇంతకుముందు ప్లే ఏరియాలో ఆడుకునే కదా ఆ బాబు. చూడు ఎంత స్పీడ్గా పోనిస్తున్నాడు కదా. నాకు కూడా వచ్చింది మరి ఇంత స్పీడ్గా నప్పుడు వచ్చింది రాదనుకుంటున్నా. ఎక్కడికి పోయింది.